హలో గైస్, హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ వ్లాగ్స్ మిస్ అవుతున్నారు, డెఫినెట్లీ నేను కూడా మిస్ అవుతున్నాను. నాకు కూడా చేయాలని ఉంది కానీ ఏం చేయాలి అనేది ఆలోచిస్తున్నాను. బట్ నేను చాలా చెయ్యొచ్చు యాక్చువల్లీ, ఎందుకంటే డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేస్తున్నాను, ఒక డైట్ ఫాలో అవుతున్నాను, ఇట్లా మార్నింగ్ రొటీన్స్ ఇవన్నీ కూడా అలాగో ఈ రీసెంట్ టైమ్స్లో ఏమీ షేర్ చేయలేదు. సో అవన్నీ మీతో షేర్ చేయొచ్చు. బట్ ఎందుకో షూట్ చేయడానికే కొత్తగా అనిపిస్తుంది, ఎస్పెషలీ నార్మల్ డైలీ వ్లాగ్స్ నాకు. అండ్ మెయిన్లీ చాలా పని ఉంటుంది నాకు, ఏదో ఒక పనిలోనే బిజీగా ఉంటున్నా. ఏం పని అంటే షూట్స్ ఎడిట్స్ కంటే కూడా ఎక్కువ ఇంట్లో పని ఎక్కువ ఉంటుంది, ఈ కుకింగ్ ఇదంతా కూడా. సో కాబట్టి కుకింగ్ కూడా 3 పూట్లా చేస్తున్నా. సో దానివల్ల నాకు చాలా హెక్టిక్ అనిపిస్తుంది, ఇంట్లో పని చేసేసరికి అయిపోతుంది. అండ్ జిమ్కి వెళ్తున్నాను, సో అది అన్నీ ఇంకా అయిపోతున్నాయి అనమాట. నాకు ఓపిక ఉండట్లేదు. ఇంకా మధ్యాహ్నం కొంచెం టైం దొరుకుతుంది, ఆ టైంలోనే ఉన్న షూట్స్ ఉన్న ఎడిట్స్ ఉన్న కంప్లీట్ చేసుకుంటున్నాను. సో దానివల్ల నేను ఏమైనా షూట్ చేయాలి అంటే కూడా అమ్మో టైం వేస్ట్ అయిపోతుంది, షూట్ చేస్తా కూర్చుంటే అని చెప్పి త్వరగా కుకింగ్ చేసుకోవడం, త్వరగా క్లీనింగ్ చేసుకోవడం, త్వరగా జిమ్కి వెళ్ళి రావడం ఇట్లా అయిపోతుంది. బట్ డెఫినెట్లీ షేర్ చేస్తూ ఉంటాను. సో మీరు కూడా నా కంటెంట్కి నాకు కొంచెం ఎంకరేజ్ చేసి కొంచెం మంచిగా చేయండి అని డిఫరెంట్ సజెషన్స్ ఇస్తే నాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. బికాజ్ మైండ్ అంతా కొంచెం ఏమంటారు ఫాగీగా ఉంటుంది నాది, ఈ మధ్యకాలంలో ఎక్కువ ఉంటుంది. సో కొంచెం కొత్త కంటెంట్ ట్రై చేద్దాము అని అనుకుంటాను. ఒక వీడియో సరిగ్గా వ్యూస్ రాకపోయేసరికి ఎందుకులే ఇంత కష్టపడ్డాం అనే ఫీలింగ్ వస్తుంది. సో మీరు ఎంకరేజ్ చేస్తే డెఫినెట్లీ కొత్త కంటెంట్ ఇంకా మంచి కంటెంట్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో నాతో పాటు మిమ్మల్ని కూడా మంచిగా మోటివేట్ కూడా చేస్తాను, ఓకేనా? సో ఈరోజు ఈ వీడియోలో అయితే కొన్ని శాండిల్స్, హీల్స్, ఫ్లాట్స్ అన్ని కలెక్షన్ మీతో షేర్ చేసుకుంటున్నా. లైక్ నేను ప్రెజెంట్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి బాగా యూస్ఫుల్ అవుతుంది అన్నట్టుగా షేర్ చేస్తున్నాను. మీకు యూస్ఫుల్ అయితే డెఫినెట్లీ, అండ్ ఆల్ అండర్ ఆల్మోస్ట్ 1800 ఆ రేంజ్లోనే. సో డెఫినెట్లీ మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్. సో సేల్ నడుస్తున్నప్పుడు తీసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా ఆల్మోస్ట్. అండ్ నా ఒక్కదానికే కాదు, మీకు కూడా హెల్ప్ఫుల్ అవ్వాలని పెడుతున్నా. సో ఫస్ట్ అయితే ఇది మోచీ నుంచి. సో ఎంత బాగున్నాయో, చాలా సింపుల్ అండ్ డీసెంట్గా ఉన్నాయి. సో కుర్తీస్ మీదకి, శారీస్ మీదకి కూడా చాలా బాగుంటాయి. స్మాల్ హీల్ వచ్చిందనమాట, చిన్న హీల్, ఎక్కువ కాదు. నేను కింద ఇక్కడ యాడ్ చేస్తాను. లైక్ నేను వేసుకుంటే ఎట్లా ఉందో కూడా మీరు చూడొచ్చు. నేను సైజ్ ఆల్మోస్ట్ అన్ని 6 అట్లా తీసుకున్నట్టున్నాను, 5, 6 అట్లా వేరీ అవుతూ ఉంటుంది నా షూ సైజు. సో ఇదనమాట, మంచి రోజ్ గోల్డ్లో వచ్చాయి. సో మంచిగా ఉన్నాయి. అండ్ పైన ఇక్కడ మనకి సిల్వర్ అండ్ గోల్డ్లో వచ్చాయి కాబట్టి మంచిగా కనిపిస్తుంది. నేను వేసుకుని క్లోజప్లో కూడా మీకు చూపిస్తా. సో ఫస్ట్ వన్ అయితే ఇవి, ఒకటి కూడా చూపించాలి కదా. యాక్చువల్లీ మనం చాలా ఏమంటారు నెగ్లెక్ట్ చేసే ఇవే అనమాట. లైక్ చెప్పులు ఇవి కూడా మనం స్టైల్ చేస్తాం కానీ చూపించేటప్పుడు ఎక్కువ నెగ్లెక్ట్ చేస్తాం. బట్ మనకి అవసరం డైలీ లైఫ్లో ఇవి కూడా ఉంటుంది. లైక్ మనం డిఫరెంట్ అవుట్ఫిట్స్కి డిఫరెంట్ చెప్పులు వేసుకోవాలి అని అనుకుంటాము. బట్ యాక్చువల్లీ నా వీడియోస్లో ఎక్కువ పెద్ద చూపించలేదు ఎప్పుడు, నేను 1-2 సార్లు చూపించుంటాను అంతే. సో చాలా బాగున్నాయి, క్వాలిటీ అయితే బాగుంటాయి. మోచీ బ్రాండ్ మీకు తెలిసే ఉంటుంది, లైక్ మనకి మాల్స్లో అట్లా కూడా దొరుకుతుంది. సో లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇది ఫ్లాట్స్. నా దగ్గర ఆల్మోస్ట్ కొంచెం ట్రెడిషనల్ ఉన్నాయి కూడా, అంటే శారీస్ మీదకి వాటికి కదా చిన్న హీల్ ఉన్నవే తీసుకుంటూ ఉంటా. బట్ కుర్తీస్ మీదకి అప్పుడు రెగ్యులర్గా ఎప్పుడైనా యూజ్ చేయాలి అన్నప్పుడు కొంచెం ఫ్లాట్స్ ప్రిఫర్ చేస్తాను. సో నాకు ఫ్లాట్స్ అంటే చాలా ఇష్టం, హీల్స్ కంటే కూడా. హీల్స్ రీసెంట్ టైమ్స్లో తీసుకోవడం అయితే తీసుకుంటున్నాను కానీ అసలు వేసుకోవట్లేదు. బట్ ఫ్లాట్స్ అయితే రెగ్యులర్గా యూజ్ చేస్తాను. సో కాబట్టి ఫ్లాట్స్ తీసుకున్నాను. ఇది ఒకటి మంచి గోల్డ్ టోన్ ఉంది. ఇవి కూడా శారీస్ మీద కూడా వేసుకోవచ్చు. బట్ శారీస్కి చిన్న హీల్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటాం కదా. బాగా ఎక్కువ హైట్ ఉంటే ఓకే, కొంచెం మీడియం హైట్, షార్ట్ హైట్ ఉన్న వాళ్ళు చిన్న హీల్ అయినా వేసుకుంటాం కదా. సో కాబట్టి శారీస్ కంటే నేను ఇట్లాంటివి కొంచెం కుర్తీస్కి సింపుల్గా ఎక్కడికైనా వేసుకెళ్ళాలన్నప్పుడు, కంఫర్ట్ కావాలనుకున్నప్పుడు, ఎక్కువ వాక్ చేయాలన్నప్పుడు, అలాంటప్పుడు ఇలాంటి ఫ్లాట్సే ప్రిఫర్ చేస్తాను. సో దట్ మనం ఎక్కువ వాక్ చేసేటప్పుడు డిస్కంఫర్ట్ ఉండదు. హీల్తో నేను ఎక్కువసేపు వాక్ చేయలేను. మీరు చేయగలుగుతారా? మీలో ఎవరైనా నాతో అసలు నిజంగా అలా చేసేవాళ్ళని చూస్తే ఎంత గ్రేట్ కదా అనిపిస్తుంది. మీలో ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే, లైక్ హీల్స్తో కూడా వాక్ చేయగలిగే వాళ్ళు ఉంటే ఎక్కువసేపు అయినా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఓకేనా? నేనైతే ఎప్పుడైనా ఫ్యాన్సీగా జస్ట్ ఎక్కువసేపు వాకింగ్ ఏం అవసరం లేదు, వెళ్ళి కూర్చోవడమే, అలాంటప్పుడు వేసుకుంటాను హీల్స్. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి చాలా బాగుంది, ఇట్లా వచ్చింది, బెల్ట్ వచ్చిందనమాట. మీకు బెల్ట్ ఇష్టమా? ఇట్లా వస్తుంది అనమాట. క్లోజ్లో చూపిస్తున్నాను, సారీ క్లోజ్లో చూపిస్తున్నా చూడండి.
సిల్వర్ అండ్ గోల్డ్ ఫినిష్ వచ్చింది దీనికి. అండ్ ప్లెయిన్గానే ఉంది. సో ఆఫీస్ వేర్కి ఆర్ రెగ్యులర్గా మీరు కుర్తీస్కి జీన్స్ మీద వేసుకోవాలన్నా కూడా చాలా బాగుంటాయి ఇవి. సో ఇది నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఇది ఒక చిన్న హీల్, నాకు చాలా నచ్చింది. ఇట్లా వస్తుంది, ఇది మొత్తం షైన్గా ఉంది. ఇది కాకపోతే వేసుకుంటే చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ పార్టీ వేర్కి చాలా బాగుంటుంది. హీల్ కూడా పర్ఫెక్ట్ ఉంది, మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు. సో పార్టీ వేర్కి చాలా బాగుంటుంది, లైక్ శారీస్కి ఆర్ కొంచెం హెవీ డ్రెస్సెస్కి, అనార్కలీస్ ఇవి వేసుకుంటాం కదా, అట్లాంటి వాటికి చాలా బాగుంటాయి. సో ఇలా వస్తుంది, అన్నిటికీ ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతాయి. నేను తీసుకున్న ప్రతిదీ ఆల్మోస్ట్ నా హ్యాండ్ బ్యాగ్స్ కానీ నా చెప్పులు కానీ ఆల్మోస్ట్ కొన్ని 2-3 ఆల్మోస్ట్ అన్నిటికీ సెట్ అయ్యేవే కలర్స్ తీసుకుంటాను. సో ఆల్మోస్ట్ కొంచెం ట్రెడిషనల్ అనుకోండి, కొంచెం ఈ గోల్డ్ అలాంటి షేడ్స్లో తీసుకుంటా, ఆర్ కొంచెం నార్మల్ అనుకోండి లైట్ క్రీమ్ షేడ్స్ అట్లాంటివి తీసుకుంటాను అనమాట. సో అలా సో ఆల్మోస్ట్ అన్నిటికీ సెట్ అయిపోతాయి. డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అంతే, కలర్స్ ఆల్మోస్ట్ అవే ఉంటాయి. బ్లాక్ కూడా అన్నిటికీ సెట్ అవుతుంది, బట్ నా కాళ్ళకి అంతా సెట్ అవ్వదేమో అనిపిస్తుంది నాకు బ్లాక్. బట్ అప్పుడప్పుడు కొన్ని సెట్ అవుతాయి, కొన్ని మోడల్స్లో బ్లాక్ సెట్ అవుతుంది. బాటా, మీకు బాటా తెలుసు కదా, చాలా తక్కువ ప్రైజెస్ అండి అసలు బాటాలో. అండ్ మెయిన్గా ఏంటంటే నాకు నచ్చేది ఎక్కువ డేస్ వస్తాయి బాటాలో, ఏం తీసుకున్నా సరే ఎక్కువ డేస్ వస్తాయి. ఇప్పుడే బ్లాక్ గురించి మాట్లాడాను కదా, ఇదిగోండి బ్లాక్ ఎంత బాగున్నాయో. అంటే కొంచెం సింపుల్ ఉన్నాయి, అందుకనే తీసుకున్నాను, ట్రై చేద్దాం ఒకసారి అన్నట్టు. యాక్చువల్లీ నా దగ్గర ఒక్కటి ఉంది బ్లాక్, అంతే, ఎక్కువ ఉండవు. సో కొంచెం పార్టీ వేర్ వేసుకున్నప్పుడు ఆర్ఎల్స్ కొన్నిసార్లు మనకి లైక్ కొంచెం వెస్టర్న్ వేసుకుంటాం చూసారా, వెస్టర్న్ వేర్కి బ్లాక్ చాలా బాగా సూట్ అవుతుంది. సో అలాంటప్పుడు బాగుంటుంది అని. అండ్ చాలా తక్కువ బడ్జెట్లో వచ్చింది ఇది, అండ్ నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ, మంచిగా అనిపిస్తున్నాయి చూడడానికి కూడా. అదిగోండి, ఓకే, డీసెంట్గా ఉన్నాయి, మరీ జిగేల్ అన్నట్టు కాకుండా. అండ్ హీల్ వచ్చి ఇంత వచ్చింది, హీల్ మరీ పెద్దగా ఏం రాలేదు, చిన్నగానే వచ్చింది. నేను ఈ సైజ్ హీల్ వరకు కొంచెం కంఫర్టబుల్గానే వాడతాను, ఎందుకంటే కొంచెం పెద్దది అయితే ఇబ్బందిగా అనిపిస్తుంది. సో అందుకని కొంచెం మరీ ఎక్కువ హీల్ తీసుకోలేదు ఏమి, అన్ని ఆల్మోస్ట్ ఇంత మీడియం హీలే ఉంటుంది అన్నీ నేను తీసుకున్నవి. అండ్ నెక్స్ట్ ఇంకా లాస్ట్ వన్, కొంచెం ట్రాన్స్పరెంట్ లాగే వస్తాయి, బట్ ఇక్కడ పైన ఇలా వచ్చిందనమాట. బాగున్నాయి, నాకు చాలా నచ్చాయి డిఫరెంట్గా. అండ్ బెల్ట్ వచ్చింది, కొంచెం డిఫరెంట్గా కావాలన్నప్పుడు బాగుంటాయి. అండ్ ఈ కలర్ కూడా ఆల్మోస్ట్ అన్నిటికీ సూట్ అవుతుంది కాబట్టి బాగుంటుంది. దీనికి కూడా పెద్ద హీల్ ఏం లేదు, కొంచెం మీడియం హీల్ వచ్చింది. సో మీడియం హీల్ అంటే మీడియం హీల్ కాదు, సపరేట్ హీల్ ఏం రాలేదు, జస్ట్ నార్మల్ ఫ్లాట్స్ లాగే, కానీ కొంచెం ఇక్కడ ఇది లా వచ్చిందనమాట. సో అది నేను వేసుకుని కింద యాడ్ చేస్తాను, మీరు చూడండి ఎట్లా ఉన్నాయో చూడాలి. నాకైతే ఇవి చాలా ఎక్సైటెడ్గా అనిపించింది. యాక్చువల్లీ నేను ఇంకొక పెయిర్ ఆర్డర్ చేశాను, బట్ అవి రాలేదు. సో అవి వస్తాయా లేదో తెలియదు నాకు, బట్ లేట్ అవుతుంది కదా అన్నట్టుగా, మళ్ళీ స్టాక్ అయిపోతాయేమో అన్నట్టు షేర్ చేస్తున్నాను మీకు, ఒకటే రాలేదు కదా అన్నట్టు. సో ఇదొకటి, ఓకే, దిస్ ఇస్ ద లాస్ట్ వన్. డెఫినెట్లీ ట్రై చేయండి, చాలా కంఫర్ట్ ఉంటాయి యాక్చువల్లీ, ఇవి చాలా మెత్తగా ఉన్నాయి అన్నమాట. అంటే ప్రైస్ కూడా చాలా రీజనబుల్. అండ్ నాకు ఇది టచ్ చేస్తే ఎంత సాఫ్ట్ ఉందో, మనం డే మొత్తం ఉండాలన్నా హ్యాపీగా ఉండొచ్చు. సో అండ్ చాలా అవుట్ఫిట్స్కి మ్యాచింగ్ కూడా బాగా సెట్ అయిపోతుంది, న్యూడ్ షేడే కాబట్టి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్, సీ యూ సూన్. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కామెంట్ సెక్షన్లో లింక్స్ పిన్ చేసి ఉంచాను, ఓకేనా? బాయ్, లాట్స్ ఆఫ్ లవ్.